మమ్మీ నీకు అట్లా ఎవరేసేవారు మమ్మీ? అట్లా అదే సీన్ తాత ఉన్నారు కదా మనకి, సీన్ తాత ఆది తాత మన ఊరు వెళ్తూ ఉంటారు కదా, వాళ్ళు నాకు బాబాయిలు అవుతారు కదా, వాళ్ళు వేసేవారు. ఈ అట్లేంటి మరి ఈ అట్లా మాకు అప్పుడు తెలియదు అసలు. అంటే తెలుసు కానీ తాతకేంటి ఎక్కడ ఉంటే మనకు తెలియదు. న్యూస్ పేపర్లు ఉంటాయి కదా, న్యూస్ పేపర్లు అంటే మనం న్యూస్ పేపర్ వేయించుకుంటాం కదా, మనం బట్టల కింద గట్ట వేసుకుంటున్నాం. అప్పుడు అవి మనం బుక్స్కి వేసుకునే వాళ్ళం మేము అప్పుడు, సినిమా పేపర్లు. మరి ఏమనుకున్నా ఇవి తెలియదు, ఇవి బాగా ఉన్న వాళ్ళే వేసుకునేవారు. మా మా వీధిలోని బ్రాహ్మణ్స్ అమ్మాయినే, ఆ అమ్మాయి ఉండేది, ఆ అమ్మాయి వేసుకునేది. మేము మాత్రం సినిమా పేపర్లో వేసుకునేవాళ్ళం. ఇలా ఇంటికి ఒకటి ఉండేది ఏంటి, మరి పక్క వీధిలోనో లేకపోతే వీధిలోనో ఎవరో ఒకరికి ఉండేది పిన్నెల మిషన్, కత్తిరి అలాంటి, వాళ్ళని అడిగి తెచ్చుకునేవాళ్ళం. మాకు ఏది స్వతంత్రంగా ఒకరికి ఉండేది కాదు, ఎవరో ఒకరికి ఉండేది వీధిలోని, వాళ్ళకి వెళ్ళి తెచ్చుకునేవాళ్ళం అంతే. మళ్ళీ అప్పుడు బుక్స్కి ఎంత అయ్యి తెలుసా మాకు? 180 అంటే 180 తెలుసా? అప్పుడు మేము అన్నీ చదివేది గవర్నమెంట్ స్కూల్. నెక్స్ట్ ఏమో అంతేమో అప్పుడేమంతేమి ఎక్కువ రేట్లు గట్ట ఏమి ఉండేవి కాదు. అయినా అప్పుడు అలాగే ఉండేదిలే, కానీ ఇప్పటికప్పటికి చాలా నీ బుక్స్కే చాలా అయ్యింది ఇప్పుడు. అలా అనుకుంటే బోల్ మారిపోయినాయి తెలుసా. నా ఫీజులు అన్నీ పోలిస్తే నీ యూకేజీకి అయిన డబ్బులు నా డిగ్రీ కూడా అవ్వలేదు తెలుసా. నీ డిగ్రీకి ఎంత అవుతుంది? నా డిగ్రీకా నాకు తెలిసి 10,000 అయిందేమో అంతే, 3 years కలిపి తెలుసా. 10,000 నీ బస్ ఫీజు అవ్వట్లేదు ఇప్పుడు. నీ ఎల్కేజీకి అప్పుడు 23 or 15 ఏమో, ఎంత అంత ఐడియా లేదు, గుర్తులేదు, మర్చిపోయిన. ఇప్పుడు నువ్వు 5th క్లాస్కి వచ్చేసావు కదా, అంత ఐడియా లేదు నాకు. మీరు కూడా సినిమా అట్లా వేసుకునేవారా? కామెంట్ చేయండి మీరు కూడా.